నమస్కారం. ఫేస్బుక్లో పేజీలు తిరిగేస్తూ ఉంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ వారి మీద ఒక ప్రసంగం కనపడింది. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు ఒక సంచలనం లేపుతోంది. ఎందాక వచ్చిందంటే సుప్రీంకోర్టు నాది, ఇక్కడ నేను రాజుని, అక్కడే ఉండిపోయేట్టుగా అని మన సిజేఐ గారు అంటున్నారు. ఈ మధ్యన ఒక కేసు సుప్రీంకోర్టులోకి వచ్చింది. ఇద్దరు మగ లేకపోతే ఇద్దరు ఆడ వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇదంతా కూడా వాళ్ళు అంటే స్వలింగ సంపర్కులు అని అంటారు. వాళ్ళు దానికి వివాహానికి అనుమతి కావాలని వచ్చారు. దీన్ని సుప్రీంకోర్టు తీసుకుంది. అన్ని వేల కేసులు పెండింగ్లో ఉంటే ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మొన్న రామనవమికి గొడవ జరిగితే దాని మీద వాళ్ళు కేసు తీసుకొస్తే ఏమంది సుప్రీంకోర్టు? మీ హైకోర్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అన్నారు. మరి దీనికి ఇంత అర్జెంట్ ఏమొచ్చిందండి? కారణం ఏదో ఉంటుంది కదా, ఏమో అయి ఉండొచ్చు, వాళ్ళల్లోనే ఎవరో, మరి ఏమో, సర్లేదు మనకెందుకు అది. కానీ ఇప్పుడు ఒక మగ ఒక ఆడ అన్నది వాళ్ళ యొక్క జననాంగాల్ని బట్టి, సెక్స్ ఆర్గన్స్ని బట్టి కాదట నిర్ణయించేది. వాళ్ళ యొక్క మనోస్థితిని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి నిర్ణయించాలట. ఆశ్చర్యంగా లేదు? ఇన్ని కేసులు వీళ్ళకి పెండింగ్ ఉన్నప్పుడు ఈ కేసు తీసుకుని ఈ విషయం మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. భగవంతుడు ఈ సృష్టి చేసింది తన సృష్టి పొడగాలని కదా, సృష్టి పునరావృతం కావాలని కదా. ఇద్దరు మగ ఇద్దరు ఆడ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారా? జోగి జోగి కలిస్తే రాసుకుంటే దాలేది బూడిదే కదా. మరి వీళ్ళకి ఎందుకు ఆ పెళ్ళి? దీనివల్ల లాభం ఏంటి? సరే, వీళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళకి పిల్లల కోసం వాళ్ళు పిల్లల్ని పెంచుకున్నారనుకుందాం. పోనీ పెంచుకుంటే ఆ పిల్లలు ఎవరిని నాన్న అనాలి, ఎవరిని అమ్మ అనాలి? స్కూల్లో ఎవరి పేర్లు రాయాలి? తల్లి తండ్రిగా. ప్రాపర్టీని ఎవరు ఎలాగ దాన్ని పంచుతారు, ఎవరికి ఎంతని పంచుతారు? దీనికి కూడా లా ఉంది కదా. ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి, ఆలోచించాలి. ఇవి ఆలోచిస్తుంటే తల తిరిగిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యన సుప్రీంకోర్టులో ఈ సంకర జాతి కోసం టాయిలెట్ కూడా నిర్మించారట, లెట్రిన్లు. అసలు ఆలోచించవలసింది ఏంటంటే సుప్రీంకోర్టు పరిధి ఏమిటి? వాట్ ఈస్ ద లిమిట్, దేర్ లిమిట్ ఎంతవరకు? రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ధర్మశాస్త్రానికి కట్టుబడి దాని ప్రకారం నిర్ణయాలు తీర్పులు ఇవ్వడం కదా. ఒకవేళ అనుమానం ఉంటే, అంటే గ్రే ఏరియాస్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేయమని చెప్పి ప్రభుత్వానికి వీళ్ళు రికమెండేషన్ ఇవ్వాలి. అంతేగాని చట్టాలను చేసే హక్కు ఏ కోర్టుకు కూడా లేదు. ఓన్లీ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది రైట్ టు క్రియేట్ లాస్. దీనికి సమాధానం ఏంటి? ఈ డెమోక్రసీలో ప్రజలే రాజులు. మనం ఎన్నుకున్న వాళ్ళే కలిసి మన కోసం, మనకు కోరినట్టు మన కోసం వాళ్ళు రూల్స్ లాస్ చేస్తారు. న్యాయస్థానం ఒక వ్యవస్థ. నీలాగా నాలాగా వీళ్ళు కూడా ఉద్యోగస్తులే. వీళ్ళకు కూడా అధికారాలు ఇస్తే అధికారాలతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? అడిగేవారు లేరనా? లేకపోతే జనాలు గొర్రెలనా? వీళ్ళకి అధికారాలే కానీ బాధ్యతలు లేవనా? రాజ్యాంగం వీరి సొత్త, ప్రజలు వీరి తొత్త అనిపించట్లేదు మీకు?
ఇవాళ ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు నేను నియమించాలి, మేం చేయాలి అంటున్నారు. రేపు మరొక వ్యవస్థను లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అడగచ్చు. వీళ్ళకి ఈ కొలీజియం అన్నది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, రాజ్యాంగంలో ఉందా? అసలు లేదే. మరి ఎలా పట్టుకొచ్చారు, అది ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకు కంటిన్యూ అవ్వాలి? ఈ అధికారం వీళ్ళకి ఎవరు ఇవ్వలేదు, వీళ్ళే తీసుకున్నారు. చెప్పాలంటే ఒక 14 ఫ్యామిలీస్ నుంచే సిజిఐలు వస్తున్నారు. ఆలోచించండి. దీనికి మనమంతా ఆలోచించాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, గవర్నమెంట్కి మనం పవర్ ఇవ్వాలి. ప్రజా ఉద్యమం కదిలి చట్టసభను కుదిపి రాజ్యాంగ సవరణ జరిపి అసలు రాజ్యాంగ సవరణ అవసరం లేదు, చిన్న ఆర్డినెన్స్ చాలు ఈ కుతంత్రానికి పగ్గం వేయాలి. దీనికి మనం దోహదపడాలి. అంటే మనలో మనం దీని మీద ఆలోచించాలి, మాట్లాడాలి, రాయాలి. దానివల్ల జరిగేది దేశానికి మంచి. జై భారత్, జై హింద్.